నమస్కారం సిక్కుల హృదయ స్పందన న్యూస్ కు స్వాగతం. నేను మిలికితా రెడ్డి. ముందుగా ఈ రోజు వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. సుమారు 80 లక్షల విలువైన రికవరీ చేసిన 505 మొబైల్ ఫోన్లను బాధితులకు అందజేయడం జరిగిందని జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి తెలిపారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. గత 4 నెలలు వివిధ కారణాలతో పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను సిఈఐఆర్ పోర్టల్ ద్వారా రికవరీ చేసి నేడు బాధితులకు అందజేయడం జరుగుతుందని జిల్లా ఎస్పీ వివరించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఎవరైతే ఫోన్లను పోగొట్టుకున్నారో సంబంధిత బాధితులు సిఈఐఆర్ పోర్టల్ లేదా www.ceir.government.in అనే పబ్లిక్ వెబ్సైట్ లో ఆలస్యం లేకుండా బ్లాకింగ్ అభ్యర్థన ద్వారా రిజిస్టర్ చేసుకున్నట్లయితే ఆ కంప్లైంట్లు ఆధారంగా సదరు మొబైల్ IMEI నంబర్లు బ్లాక్ అయిన తర్వాత ఆ రిక్వెస్ట్ ను తాము రిసీవ్ చేసుకొని సదరు మొబైల్ ను ట్రాక్ చేసి రికవరీ చేసిన తర్వాత మొబైల్ ను అన్బ్లాక్ చేసి మొబైల్ పోగొట్టుకున్న వ్యక్తికి ఇస్తున్నామని చెప్పారు. శ్రీకాకుళం జిల్లాలో గత 4 నెలల కాల వ్యవధిలో సుమారు 505 ఫోన్లను రికవరీ చేయడం జరిగిందని అన్నారు. అదనపు ఎస్పీ కేవీ రమణ పర్యవేక్షణలో ఫోన్లు ఛేదించడంలో ప్రతిభ కనబరిచిన సైబర్ ఐటీ సెల్ ఇన్స్పెక్టర్ టి శ్రీను సిబ్బంది CICCS సిబ్బందిని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ కేవీ రమణ, ఎస్బీ CI ఇమాన్యుయల్ రాజ్, సైబర్ సెల్ CI శ్రీనివాస్, సైబర్ సెల్ ఐటీ కోర్ సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మనకి ఈరోజు శ్రీకాకుళం జిల్లా పోలీస్ తరఫున టోటల్గా మనకి ఈరోజు మొబైల్ ఫోన్స్ పోగొట్టుకున్న వాళ్ళకి కొన్ని ఫోన్స్ రికవరీ చేయడం జరిగింది. సో టోటల్గా లాస్ట్ మనకి 3 నుంచి 4 నెలల కాలంలో మొబైల్ ఫోన్స్ ఏవైతే పోగొట్టుకున్నారో వాటిల్లో ఈరోజు టోటల్గా 505 మొబైల్ ఫోన్స్ని రికవరీ చేయడం జరిగింది. సో వీటి టోటల్ వర్త్ వచ్చి మనకి అప్రాక్సిమేట్గా ఒక 80 లక్షల వరకు ఉంటాయి అన్ని ఫోన్లు కలిపేసి. సో దీనికి సంబంధించి మనకి లాస్ట్ 3 to 4 months 3 నుంచి 4 నెలల కాలంలో రికవరీస్ ఇవన్నీ. ఇవి కాకుండా మనకి ఇంకా కూడా కొన్ని రికవరీ చేయవలసి ఉంది, ఇంకా కొన్ని ఫోన్స్ చేయవలసి ఉంది, అది కూడా కంటిన్యూ చేస్తాము. సో మనకి మీడియా ద్వారా పబ్లిక్కి రిక్వెస్ట్ ఏంటంటే మీకు ఏదైనా మొబైల్ పోగొట్టుకుంటే వెంటనే CEIR పోర్టల్, మనకి సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ పోర్టల్ ఏదైతే ఉందో ఆ పోర్టల్కి వెళ్ళి మీ దగ్గర ఉన్న IMEI నెంబర్ ఏదైతే మొబైల్ ఫోన్కి ఉంటుందో అది వెంటనే అక్కడ ఎంటర్ చేసి దాన్ని మనకి బ్లాక్ చేయించడం జరగాలి. అది జరిగితే మనకి ఏమవుతుందంటే ఆ ఫోన్ ఇంకొకరు ఎవరైనా దాన్ని వాడినా ఏమన్నా చేసినా కూడా మనకి అలర్ట్ రావడం జరుగుతుంది. సో దాని ద్వారా ఏంటంటే మనం ఫాస్ట్గా ఫోన్ని రికవరీ చేయడం జరుగుతుంది. లేదు మనం ఒకవేళ ఆ పోర్టల్లో రిజిస్టర్ చేయకపోయినా ఏమన్నా చేసినా కూడా మనకి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ ఫోన్ని వాళ్ళు మిస్యూజ్ చేయడం కానీ లేదంటే ఏదైనా క్రైమ్లో యూజ్ చేయడం కానీ ఇలాంటివి కూడా జరుగుతాయి. కాబట్టి సో మీడియా ద్వారా పబ్లిక్కి రిక్వెస్ట్ చేస్తున్నాము, మీరు ఏదైనా మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నప్పుడు లేట్ లేకుండా వెంటనే ఆ పోర్టల్లో రిజిస్టర్ చేసుకోవాలి. అండ్ ఈ టీమ్ CI గారు కావచ్చు, అట్లనే మనకి CCS నుంచి సంబంధించిన టీం కావచ్చు, వీళ్ళు దీన్ని మొత్తం రికవరీ చేయడం జరిగింది. వీళ్ళు కాకుండా దీన్ని ఓవరాల్గా మనకి అడిషనల్ ఎస్పీ అడ్మిన్ గారు దీన్ని మానిటర్ చేయడం జరుగుతుంది. సో ఫర్దర్గా ఇంకా కొన్ని ఫోన్స్ కూడా ఉన్నాయి, ఇంకా మనకు ఒక 300 to 400 ఫోన్స్ వరకు కూడా రికవరీ చేయవలసి ఉంది ఈ డిస్ట్రిక్ట్కి సంబంధించి. లాస్ట్ 3 to 4 monthsలో పోగొట్టుకున్నవి కూడా అవి కూడా మనం తొందరగానే రికవరీ చేయడం జరుగుతుంది. నట సేవా సింహ పద్మభూషణ్ హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలయ్య బాబు జన్మదినం తమకు పండగ అని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ తెలిపారు. ఈ రోజు పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ 65వ జన్మదిన సందర్భంగా NTR మోక్షజ్ఞ సేవా సంఘం ఆధ్వర్యాన జన్మదిన వేడుకలు శ్రీకాకుళం శాసనసభ్యులు శంకర్ క్యాంపు కార్యాలయంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కట్ చేసి అభిమానులకు తినిపించారు. అనంతరం లివర్ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న టెక్కలికి చెందిన 6 నెలల చిన్నారి N లవితశ్రీ వైద్య ఖర్చుల నిమిత్తం 25,000 రూపాయలు ఎమ్మెల్యే చేతుల మీదుగా ఆర్థిక సహాయం అందించారు. అనంతరం ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ తమ అభిమాన హీరో హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలయ్య జన్మదినం అందరికీ చాలా సంతోషకరమని, పండుగ రోజు అని తెలిపారు. బాలయ్య అటు నటుడిగా ఘన విజయాలు సాధిస్తూ హిందూపురం శాసనసభ్యులుగా హ్యాట్రిక్ ఘన విజయంతో నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తూ నిరంతరం శ్రమిస్తున్నారని, బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా ఎంతో సేవ చేస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా నందమూరి బాలయ్య మోక్షజ్ఞ ఫ్యాన్స్ అధ్యక్షులు, శ్రీకాకుళం నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాదర్పు వెంకటేష్, కోన రామారావు, NTR MSS జిల్లా అధ్యక్షులు డేవిడ్ మాదర్పు,
టీం సభ్యులు సిల్లా సురేంద్ర, సురేష్, మోహన్, భాస్కర్, రాజు, బాసి, వెంకీ, జనార్దన్, గణేష్, రాజు, బాలకృష్ణ అభిమానులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రముఖ సినీ హీరో అలాగే హిందూపురం సీనియర్ ఎమ్మెల్యే అయినటువంటి శ్రీ నందమూరి బాలకృష్ణ గారి 65వ జన్మదినం సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం పట్టణంలో ఎన్టీఆర్ ఎంఎస్ఎస్ వారి ఆధ్వర్యంలో డేవిడ్ అలాగే వెంకటేష్ గారు ఇతర ఫ్యాన్స్ అసోసియేషన్ వారి అందరి ఆధ్వర్యంలో ఈరోజు బాలకృష్ణ గారి జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి వేడుకలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఒక చిన్న అమ్మాయికి టెక్కలి శ్రీకి లివర్ ప్రాబ్లం వచ్చిందని వారికి ఆర్థిక సాయం నిమిత్తం ఎన్టీఆర్ ఎంఎస్ఎస్ వారు నిత్యం సేవలు చేస్తూ ఉంటారు. వారి ద్వారా ఈరోజు ఈ పేషెంట్కి 25,000 రూపాయలు వాళ్ళు విరాళం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఆ టీం అందరికి కూడా నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ యోగా ఆసనాలతో పలు వ్యాధులు దూరం అవుతాయని జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వరరావు తెలిపారు. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 4 చారిత్రాత్మక ప్రదేశాలలో తలపెట్టిన యోగా కార్యక్రమాలలో 1వది డచ్ బంగ్లా వద్ద మే 27వ తేదీన జరగగా, 2వది సాలిహొండం బౌద్ధ క్షేత్రం వద్ద జూన్ 7వ తేదీన, 3వది కళింగపట్నం బీచ్ వద్ద ఏర్పాటు చేసిన యోగాంధ్రను మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోగాసనాలను దినచర్యలో ఒక భాగం చేసుకోవాలని అన్నారు. యోగా వలన మనసు ప్రశాంతంగా నెమ్మదిగా ఉంటుందని అన్నారు. అందరూ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో జూన్ 21న ప్రపంచ యోగా దినోత్సవం జరుపుకుంటున్నామని అన్నారు. నిరంతరం ఆరోగ్యంగా ఉండేందుకు యోగా దోహదం చేస్తుందని అన్నారు. అందరూ యోగాంధ్రలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. జిల్లా నుండి 21 జరగబోవు ప్రపంచ యోగా దినోత్సవానికి జిల్లా నుండి 80,000 మందితో విశాఖపట్నంలో ప్రధానమంత్రి పాల్గొనున్న కార్యక్రమంలో పాల్గొంటామని అన్నారు. ఈ నెల 14వ తేదీన 2,000 మందితో ఆర్ట్స్ కళాశాల మైదానంలో మాక్ యోగా నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆయుష్ అధికారి డాక్టర్ పి జగదీష్, డిపిఓకే భారతి, సౌజన్య, డ్వామాపీడి సుధాకర్, డిఆర్డీఏ పీడి కిరణ్ కుమార్, మహిళా శిశు సంక్షేమ శాఖ పీడి బి శాంతిశ్రీ, డిప్యూటీ డిఎంహెచ్ఓ మేరీ క్యాథరిన్, గారమండలం తహసీల్దార్ ఎం చక్రవర్తి, సర్పంచ్ బి లలిత, ఎన్ కల్పన తదితరులు పాల్గొన్నారు. దానిలో భాగంగా మన కేంద్ర ప్రభుత్వం గౌరవ ప్రధానమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు మన జిల్లాలో నెల రోజులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని మే 25 నుంచి స్టార్ట్ చేసి జూన్ 21 వరకు దీన్ని నిర్వహించడం జరుగుతుంది. దీనిలో భాగంగా టూరిజంలో పాటుగా కళింగపట్నం 3వది నిర్వహిస్తున్నాం. అలాగే మనకి యోగా ఆదేశాలు నిన్నంతా కూడా జిల్లా వ్యాప్తంగా కలెక్టర్ ఆదేశాల మేరకు నిర్వహించడం జరిగింది. మరి అలాగే రాజగుండం కూడా మన గౌరవ మంత్రివర్యులు, కేంద్ర మంత్రివర్యులు, మన గౌరవ ఎమ్మెల్యే గారు కూడా హాజరన్నారు. ఇదంతా కూడా మన ఆరోగ్యానికి ఎంతో మనం నిరంతరం నిత్యం ఆరోగ్యంగా ఉండడానికి మనం చేస్తున్నటువంటి చిన్న చిన్న సాధనలు మనకు తెలియక నిరంతరం ఆసుపత్రికి పోగలుగుతామనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ కూడా ఇందులో యోగాలో భాగస్వామి కావాలనేసి అందరికీ ఆరోగ్యం, అందరికీ విద్య ఎలాగో అందరికీ ఆరోగ్యం ఎటువంటి డిస్టెన్స్ లేకుండా మన సొంతంగా ఒక అరగంట మనం ప్రతిరోజు చేసినట్లయితే ఎంత ఆరోగ్యవంతులుగా తయారవుతామో మనం తెలియజేయడానికి ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రభుత్వాలు నిర్వహిస్తున్నాయి. మనం సహకరిస్తుంటే మనం విజయవంతం కాలేమో, కాబట్టి ప్రతి ఒక్కరూ సహకరించాలి. దీనిలో భాగంగా మనకి 21వ తేదీన మనకి విశాఖపట్నంలో గౌరవ ప్రధానమంత్రి వారు వస్తున్నారు. కాబట్టి మనం అందరూ కూడా ప్రతి ఒక్కరూ హాజరు కావాల్సిన అవసరం ఉన్నది. మనం 20వ తేదీ సాయంకాలం సుమారు 80,000 మందిని మన జిల్లా నుంచి విశాఖపట్నం తీసుకెళ్తున్నాం. దీనిలో మీ అందరూ కూడా భాగస్వాములే. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రోజు సహకరించి మీ అందరికీ కూడా ప్రతి గ్రామానికి పంచాయతీకి ప్రతి చిన్న పనికి కూడా పాలిథిన్, ప్లాస్టిక్ వంటి వాటిని వాడడం వలన పర్యావరణానికి ఎంతో హాని జరుగుతుంది. పశుపక్షాదులకు ఇబ్బందులు కలగడమే కాకుండా మానవాళికి కూడా కొత్త రోగాలు వస్తున్నాయి. పర్యావరణానికి హాని చేసే పాలిథిన్ కవర్లను దూరం చేసే మహాయజ్ఞంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు అవ్వాలి.
మానవాళికి పెను ప్రమాదంగా తన ఉనికిని చాటుకుంటున్న పాలిథిన్, ప్లాస్టిక్ వంటి ఉత్పత్తులు వాటి రూపాలను ఎప్పటికప్పుడు దర్శనమిస్తూనే ఉంది. అధికారులు, మేధావులు పాలిథిన్, ప్లాస్టిక్ ఉత్పత్తులు వాడొద్దని ఎన్ని రకాల నిర్బంధాలు, ఆజ్ఞలు, ప్రచారాలు, అవగాహనలు కల్పించినప్పటికీ అవేవి పాలిథిన్ వాడకాన్ని ఆపే ప్రయత్నం చేయలేకపోతున్నాయి. ఈ ప్లాస్టిక్ ఉత్పత్తుల వలన మూగజీవాలు వాటిని తిని మృత్యువాత పడుతున్నాయి. ఒక్కసారి వాడి పారేసిన పాలిథిన్ కవర్లతో పెను ప్రమాదం ఉందని అందరూ చెబుతున్నప్పటికీ వాడేవారు వాడుతున్నారు, అమ్మేవారు అమ్ముతున్నారు. ఇలా ఏ ఒక్కరిలోనూ మార్పు కనిపించడం లేదు. ఏ ఒక్కరు అంటే వాడుతున్న వారి గురించి అంటున్న వ్యాఖ్యలివి. ఇప్పటికే చాలా మంది పర్యావరణాన్ని రక్షించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వారు వాడకుండా వాడొద్దంటూ చిత్తశుద్ధితో ప్రచారం చేస్తున్నారు. పాలిథిన్ కవర్లు వాడేవారిలో విద్యార్థికులు ఎక్కువగా ఉండడం బాధించే విషయం. ప్లాస్టిక్ భూతంతో ప్రమాదం ఉందని ఎంత చెబుతున్నప్పటికీ నిర్లక్ష్యపు వాడకాలను వేయడం లేదు. వాడి పారేసిన పాలిథిన్ కు బదులు గుడ్డ సంచులను వాడుకుంటే పర్యావరణానికి ఎంతో మేలు చేకూరుతుంది. ఇలా ఎన్నో మార్గాలు ఉన్నాయి. వాడకూడదన్న వారికి ఎన్నో ఆలోచనలు కూడా వస్తుంటాయి. బజారుకు వెళ్ళినప్పుడు ఓ గుడ్డ సంచితో వెళ్తే పాలిథిన్ కవర్ అవసరం రాదు. వాటి జోలికి వెళ్లాల్సిన పని కూడా లేదు. వాడకం అనేది అందరూ మానేయాలి. కానీ ఒక్కొక్కరి నుండే ఈ ప్రయత్నం ఆరంభం కావాలి. మాంసం దుకాణానికి వెళ్ళినప్పుడు, టిఫిన్ కొట్టుకు వెళ్ళినప్పుడు చేదస్తం అనుకోకుండా ఓ స్టీల్ బాక్స్ను పట్టుకుని వెళితే చాలా సమస్యలకు పరిష్కారం దొరికినట్టే. ప్రభుత్వాలు ఎన్ని చెప్పినా ఆలకించుకుంటే భారీ మూల్యం మనమే చెల్లించుకోవాలి. ప్రభుత్వం అంటే ఎక్కడో ఉండరు కదా, మనమే ప్రభుత్వం అన్న ఆలోచన ప్రతి ఒక్కరిలో రావాలి. చెరువుల్లో పాలిథిన్, నదుల్లో, సముద్రాల్లో కూడా ప్లాస్టిక్ భూతం తన హవాను కొనసాగిస్తుంటే ఎంతో మేధావి అనుకుంట మానవుడు ప్లాస్టిక్ వాడకాన్ని ఆపలేని బానిసగా తయారయ్యాడు. ఈ బానిస వలన సమస్త జీవరాశులకు కూడా ఇబ్బందులు కలగక మానవు. అందుకే ఆలోచన చేయగలిగిన మనిషి ఒక్కసారి ఆలోచన చేసి ఈ ప్లాస్టిక్ కవర్లు వాడకాన్ని ఆపేద్దామంటూ ప్రతిజ్ఞ పూనిదాం. ఎక్కడో తయారైతే ఇక్కడికి వస్తున్నాయి. మనం వాడడం మానేస్తే తయారీ దానంతట అదే ఆగిపోతుంది. మనకు కావలసిన ప్రకృతికి అనుకూలమైన విధానాలను పారిశ్రామికవేత్తలు, మేధావులు తయారు చేయడం ఆరంభిస్తారు. మనం చేయాల్సిందల్లా ఈ ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొట్టేలా ఓ చిన్న ప్రయత్నంతో పాటు ప్రచారం రెండూ చేస్తూ మన బాధ్యతగా ముందుగా మానేద్దామని ప్రతిజ్ఞ చేయాల్సిన అవసరం ఇప్పుడు అందరి ముందు ఉంది. సైబర్ నేరం జరిగిన మొదటి గంట అనగా గోల్డెన్ హవర్ చాలా కీలకమని శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. బాధితులు పోగొట్టుకున్న నగదును రికవరీ చేయడానికి మొదటి గంట చాలా ముఖ్యమైనదని మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో సైబర్ నేరాలపై జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాల మేరకు సైబర్ నేరాలపై ప్రత్యేక దృష్టి సారించడం జరుగుతుందని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు. ప్రమాదాలు జరిగేటప్పుడు వ్యక్తులు ప్రాణాలు కాపాడుటకు మొదటి గంట ఎంత ముఖ్యమైనదో అదే విధంగా సైబర్ ఆర్థిక నేరాలు జరిగేటప్పుడు బాధితులు పోగొట్టుకున్న నగదును రికవరీ చేయడానికి మొదటి గంట అనగా గోల్డెన్ అవర్ చాలా కీలకమైనదని, ఆ మొదటి గంట సమయంలోనే 1930 టోల్ ఫ్రీ నెంబర్కి ఫిర్యాదు చేసి బ్యాంక్ అకౌంట్, వ్యక్తిగత వివరాలు తెలియజేసిన ఎడల కొంతమేరకు పోగొట్టుకున్న నగదును సైబర్ నేరగాల నుండి రికవరీ చేయడానికి అవకాశం ఉంటుందని తెలియజేశారు. తదుపరి ఎటువంటి నిర్లక్ష్యం, ఆలస్యం లేకుండా సంబంధిత పోలీసులకు, బ్యాంక్ అధికారులకు వివరాలను, సమాచారాన్ని అందజేయాలని జిల్లా ఎస్పీ తెలిపారు. జిల్లాలో ఇప్పటికే కొన్ని సైబర్ కేసులు నమోదయ్యాయని, ఆయా కేసుల్లో సుమారుగా 7 కోట్ల మేరకు నగదు బాధితులు నుండి సైబర్ నేరగాళ్లు తస్కరించడం జరిగిందని, ఆయా ఫిర్యాదుల మేరకు 2.5 కోట్ల వరకు నగదును ఫ్రీజ్ చేశామని, ఇప్పటికీ జిల్లాలో పలు కేసులలో 60 లక్షల నగదును కోర్టు ద్వారా బాధితులకు అందజేయడం జరిగిందని తెలిపారు. సైబర్ నేరగాళ్లు అపరిచిత వ్యక్తుల ఫోన్ కాల్, సందేశాలు ఎవరికైనా వచ్చినట్లయితే వెంటనే 1930 గాని సంబంధిత పోలీసులకు గాని ఫిర్యాదు చేయాలని ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సూచించారు. మనకు ఓవరాల్గా ఇక్కడ కొత్త డీజీ సార్ వచ్చిన తర్వాత ఇక్కడ ఛార్జ్ తీసుకున్న తర్వాత మనకి సైబర్ కేసెస్ పైన స్పెసిఫిక్గా ఫోకస్ చేయడం జరిగింది మనకు. అండ్ మనకి కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా మనకి ఈ సైబర్ సెల్కి సంబంధించి కానివ్వండి, లేదా సైబర్ పోలీస్ స్టేషన్కి సంబంధించి కానివ్వండి, దానికి సంబంధించి మనం టెక్నికల్గా కూడా ఆ స్టెప్స్ తీసుకోవడం జరుగుతుంది. ఇందులో మనకి ఇప్పటివరకు ఏం జరుగుతుందంటే, ఒకసారి ఒక సైబర్ అఫెన్స్ జరిగిన తర్వాత, ఒక వ్యక్తి డబ్బు పోగొట్టుకున్న తర్వాత మనకి ఎంత త్వరగా దాన్ని కంప్లైంట్ రైజ్ చేస్తున్నాం అన్నది ఇంపార్టెంట్. మనకి పోగొట్టుకున్న వెంటనే వితిన్ 1 గంట 2 గంటల లోపల మనం చెప్పగలిగితే, దాన్ని బ్లాక్ చేయగలిగితే, అకౌంట్స్ని బ్లాక్ చేయగలిగితే అందులో మనీ ఉంటుంది. లేదంటే ఏం చేస్తారంటే ఆ మనీని మొత్తం, ఆ డబ్బు ఏదైతే అకౌంట్లో పడుతుందో దాన్ని వాళ్ళు విత్డ్రా చేసేస్తారు, ఇంకొక అకౌంట్కి పంపించడం కానీ లేదా క్యాష్ లాగా తీసేయడం కానీ జరుగుతుంది.
అప్పుడు మనకి పోలీస్కి అనేది అది రికవరీ చేయడం కష్టం. ఒక్కసారి బ్యాంక్లోంచి డబ్బు బయటకు వెళ్ళిందంటే తీసుకురావడం అనేది కష్టం అవుతుంది. బట్ అయినా కూడా మనకి లాస్ట్ ఒక 8 months నుంచి చేసిన దాని ప్రకారం డేటా తెచ్చారు, డేటా మొత్తం తెచ్చారు. టోటల్గా ఏంటంటే దీని ప్రొసీజర్ ప్రకారం రికవరీ చేసిన తర్వాత మళ్ళీ కోర్టుకు ఫైల్ చేసి స్టేట్లోనే ఫస్ట్ శ్రీకాకుళంలో విజయవాడలో స్టార్ట్ అయింది, తర్వాత శ్రీకాకుళంలో అయింది. ఇప్పుడు ఎంటైర్ స్టేట్ చేస్తున్నారు, అన్ని చోట్ల చేస్తున్నారు. కోర్టు పర్మిషన్ తీసుకుని ఎలాగైతే మనం పోగొట్టుకున్న బంగారాన్ని పబ్లిక్కి ఇస్తామో అట్లనే సైబర్ ఫ్రాడ్లో పోగొట్టుకున్న డబ్బులను కూడా రీసెంట్గా టోటల్గా మనకి ఒక 60 lakhs వరకు రికవరీ చేసి ఇచ్చారు పబ్లిక్. 60 lakhs. బట్ పోగొట్టుకున్న డబ్బులు చాలా ఉంది, ఇచ్చింది చాలా తక్కువ. బట్ ఇది ఫస్ట్ స్టెప్ మాత్రమే. ఎందుకంటే మనకు సో మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం టోటల్గా 7 కోట్లు పోయింది. అందులో ఒక 2.5 కోటి వరకు ఫ్రీజ్ చేయగలిగారు. అంటే ఏంటంటే పోగొట్టుకున్న డబ్బుల్ని మనం వెంటనే కాల్ చేసి 1930కి కాల్ చేసి మాది ఇట్లా డబ్బులు ఫ్రాడ్ అయిందని చెప్పి అక్కడ చెప్తే వాళ్ళు ఏ అకౌంట్కి అయితే వెళ్ళిందో అక్కడ బ్లాక్ చేయగలిగిన అమౌంట్ 2.5 crore ఉంది. అందులో అరౌండ్ 58 to 60 lakhs వరకు ఇప్పుడు రికవరీ చేసి ఇవ్వగలిగాం. అంటే బ్యాంక్లోంచి విత్డ్రా చేసి విక్టిమ్స్కి ఎవరైతే కంప్లైనెంట్ ఉన్నారో వాళ్ళకి ఇవ్వగలిగాం. రిమైనింగ్ అమౌంట్ ఇంకా అట్లనే ఉంది, అది మనం ఇంకా వర్కౌట్ చేయవలసి ఉంది. ప్రొసీజర్ ఇప్పుడే కొత్తగా స్టార్ట్ అయింది కాబట్టి సో అది ఇంకా కంప్లీట్ అవుతుంది, ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఎలాగైతే మనం బంగారం పోగొట్టుకున్న దానికి ఇప్పుడు ప్రొసీజర్ మనం ఏం కష్టపడాల్సిన అవసరం లేదు, అది ప్రొసీజర్ ప్రకారం రికవరీ అయిపోతుంది. సేమ్ ఇది కూడా అలానే ఇంకా ప్రొసీజర్ సెట్ అవుతుంది కాబట్టి ఇంకా పెద్ద ఇష్యూ ఉండదు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు నిరసనగా మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ మహిళా విభాగం నిరసన కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా వైసీపీ జిల్లా ఉపాధ్యక్షురాలు మెంటాడ పద్మావతి ఆధ్వర్యంలో వైసీపీ మహిళా విభాగం స్థానిక అంబేద్కర్ కోడెల వద్ద నిరసన కార్యక్రమం చేపట్టింది. ఈ సందర్భంగా పద్మావతి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి మహిళలు చిన్నారులపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నా హోంమంత్రికి చీమ కుట్టినట్లు కూడా లేదని అన్నారు. మహిళా హోంమంత్రిగా ఉన్న రాష్ట్రంలో మహిళలపై దారుణాలు జరగడం సిగ్గుచేటని అన్నారు. సేవ్ ఉమెన్ సేవ్ ఆంధ్ర నినాదాలతో వైకాపా మహిళా నేతలు అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు టి కామేశ్వరి, మోకల్ల సుగుణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పనే ప్రభుత్వ లక్ష్యమని అందుకు అనుగుణంగా అధికారులు పనిచేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశించారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం నిమ్మాడ క్యాంప్ కార్యాలయంలో సోమవారం రహదారులు భవనాల శాఖ పంచాయతీరాజ్ అధికారులతో రహదారుల అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలో అన్ని గ్రామాల్లో రహదారుల పనులు నిర్ణీత సమయానికి ముందే పూర్తి చేయాలని ఆదేశించారు. గత ప్రభుత్వ హయాంలో గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోలేదని విమర్శించారు. తమ ప్రభుత్వం పల్లెలకు పూర్వ వైభవం తీసుకురావడానికి ప్రాధాన్యతనిస్తుందని, అందులో భాగంగానే మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఇంకా ప్రతిపాదనలు పూర్తి కానివి ఉంటే వెంటనే వాటిని కూడా తయారు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ రహదారుల శాఖ అధికారులు పాల్గొన్నారు. అమరావతి మహిళలను ఉద్దేశించి సాక్షి ఛానల్లో జర్నలిస్టు కృష్ణంరాజు చేసిన అసభ్యకర వ్యాఖ్యలను జాతీయ మహిళా కమిషన్ సుమోటాగా తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర డీజీపీకి కమిషన్ చైర్పర్సన్ విజయ్ రహత్కర్ లేఖ రాశారు. కృష్ణంరాజు చేసిన అసభ్యకర వ్యాఖ్యలను ఎన్సీడబ్ల్యూ తీవ్రంగా ఖండించింది. ఈ వ్యవహారంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారో 3 రోజుల్లో నివేదిక ఇవ్వాలి అని డీజీపీని ఆదేశించింది. అమరావతి ఉద్యమంలో మహిళా రైతులు కీలక పాత్ర పోషించారని మహిళా కమిషన్ పేర్కొంది. కృష్ణంరాజు వ్యాఖ్యలపై మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా సుమోటోగా తీసుకుని మహిళా కమిషన్ విచారణకు ఆదేశించింది. శ్రీ సత్యసాయి సేవా సంస్థలు శ్రీకాకుళం జిల్లాలో సుమారు 100 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ప్రతి నెల 9వ తేదీన వైద్య పరీక్షలకు వచ్చే గ్రామీణ గర్భిణీలకు మధ్యాహ్న భోజనం అందజేస్తున్నట్లు జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల అధ్యక్షులు సూర రామచంద్రరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ రోజు ఎచ్చర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య పరీక్షలకు విచ్చేసిన గర్భిణీ స్త్రీలకు మధ్యాహ్న భోజనం అందించే సేవా కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర అధ్యక్షులు రఘుపాత్రుని లక్ష్మణరావు సూచన మేరకు జిల్లాలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో సుదూర ప్రాంతాల నుండి వైద్య పరీక్షలకు వచ్చే గర్భిణీ స్త్రీలకు ప్రతి నెల ఈ సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. శ్రీ సత్యసాయి సేవా సంస్థలు అందిస్తున్న వివిధ సేవా కార్యక్రమాల గురించి వివరించారు. గ్రామీణ పేదరికాన్ని తొలగించుటకు గ్రామీణ నిరుపేద మహిళలకు శ్రీ సత్యసాయి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ద్వారా కుట్టు మిషన్, మగ్గం, జర్దోసి తదితర స్వయం ఉపాధి శిక్షణల ద్వారా జిల్లాలో వివిధ గ్రామాలలో ఇప్పటికీ సుమారు
4,000 మంది శిక్షణ పొందిన మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించి కుటుంబాలకు సహాయపడుతున్నారని తెలిపారు. బాబావారి జయంతి సందర్భంగా ఈ సంవత్సరం వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎచ్చెర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిని డాక్టర్ ఉషశ్రీ, అల్లినగరం రామారావు, లోలుగు నూకరాజు, శ్రీధర్ గుప్తా, శ్రీను, సూరిబాబు, సాయి మనోజ్, సాయి, పుణ్యవతి, పద్మ, తిరుమల మరియు సేవాదల్ పాల్గొన్నారు. జర్నలిజం దారిదీపం కావాలి గాని తగలబెట్టే కొరివి కాకూడదని ఐజేయు జాతీయ కార్యవర్గ సభ్యులు నల్లి ధర్మారావు అన్నారు. మంగళవారం స్థానిక ఒక ప్రైవేట్ విద్యా సంస్థలో సర్వసభ్య సమావేశం సీనియర్ జర్నలిస్ట్ బెండి శ్యామలారావు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ఐజేయు జాతీయ కార్యవర్గ సభ్యులు నల్లి ధర్మారావు మాట్లాడుతూ మీడియాపై అలుముకున్న రాజకీయ నీలి నీడలను వివరించారు. రాజకీయ పగ ప్రతీకారాలను క్షేత్రస్థాయి జర్నలిస్టులు బలిపశువులు అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఐకమత్యం ద్వారానే దాడులను సమర్థంగా ఎదుర్కోగలమని స్పష్టం చేశారు. వ్యవహారిక భాషా పితామహుడు గిడుగు రామ్మూర్తి పంతులు ఈ మండలంలోని పర్వతాలపేట అగ్రహారంలో జన్మించారని, ఆయన స్ఫూర్తితో జర్నలిస్టులు పనిచేయాలని కోరారు. సాక్షి కార్యాలయ భవనాలపై జరుగుతున్న దాడులను ఆయన తీవ్రంగా ఖండించారు. శ్రీకాకుళం అర్బన్ ఐసిడిఎస్ ప్రాజెక్ట్ పరిధిలోని కృష్ణా పార్క్ సెక్టర్ గాజుల వీధి అంగన్వాడీ కేంద్రంలో మంగళవారం బాల్య వివాహాల నిషేధంపై అవగాహన సదస్సు జరిగింది. అవగాహన సదస్సులో పాల్గొన్న సెక్టార్ పర్యవేక్షకురాలు పి సీతామహాలక్ష్మి బాలల తల్లిదండ్రులకు పలు సూచనలు తెలియజేశారు. బాల్య వివాహాలు ప్రోత్సహించడం నేరమని, అట్టి వారిపై అధికారులు చర్యలు తీసుకుంటారని తెలిపారు. బాల్య వివాహాల వలన ఎన్నో అనర్థాలు రానున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా బాలలు తల్లిదండ్రులచే బాల్య వివాహాలు చేయమని, చేసుకోమని ప్రమాణ పత్రాలు తీసుకున్నారు. అనంతరం పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మానవాహారం చేపట్టారు. ఈ కార్యక్రమంలో వార్డు ఇన్ఛార్జ్ రాజేష్ రెడ్డి, ఎంఎన్కే రత్నకుమారి, అంగన్వాడీ కార్యకర్తలు నాగమణి, లత, సరిత, కళావతి తదితరులు పాల్గొన్నారు. శ్రీ సంతోషమాత ఆలయంలో శ్రావణమాస ఉత్సవాలకు సంబంధించి కరపత్రాన్ని ఈ రోజు కార్యనిర్వహణ అధికారిని మునగవలస సుకన్య, ఆలయ ప్రధాన అర్చకులు కిరణ్ శర్మ సిబ్బందితో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆలయంలో జూలై 27 నుండి ఆగస్టు 23 వరకు శ్రావణమాస ఉత్సవాలు జరగనున్నాయని తెలిపారు. ఉత్సవాలకు సంబంధించి పూర్తి వివరాలను తెలియజేశారు. అంతకుముందు అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానము గుమస్తా నాగేశ్వరరావు సిబ్బంది ఉన్నారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ శ్రీకాకుళం జిల్లా శాఖ బ్లడ్ సెంటర్ ఆధ్వర్యాన మంగళవారం ఎచ్చెర్లలోని శ్రీ వెంకటేశ్వర గ్రూప్ ఆఫ్ కాలేజెస్ ఆవరణంలో ప్రపంచ రక్తదాతల దినోత్సవంను నిర్వహించారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవంను పురస్కరించుకుని విద్యార్థులకు రక్తదానంపై నిర్వాహకులు అవగాహన కల్పించారు. ఫార్మసీ ప్రిన్సిపల్ డాక్టర్ నాగోజీ మాట్లాడుతూ రక్తదాన ప్రాణదాత అని కొనియాడారు. స్వచ్ఛంద రక్తదాతల వలనే అనారోగ్యానికి గురైన వారు కోలుకొని పునర్జన్మ పొంది జీవిస్తున్నారని అన్నారు. కాలేజీ పరిపాలన అధికారి బి తిరుపతిరావు మాట్లాడుతూ రక్తదాతలను గౌరవించుకోవడం మన సాంప్రదాయం అని అన్నారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ పి చిట్టిబాబు, రెడ్ క్రాస్ ప్రతినిధులు కె సత్యనారాయణ, పి చైతన్య కుమార్, ఎన్ ఉమాశంకర్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. పెద్దపాడులోని పిఎం శ్రీ కేంద్రీయ విద్యాలయం పలు తరగతులలో ఖాళీలను భర్తీ చేయడానికి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. అడ్మిషన్ కోరుకునే వారు జూన్ 16వ తేదీలోపు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 3 గంటల మధ్య పాఠశాలను నేరుగా సంప్రదించవచ్చు అని సూచించారు. 4వ తరగతిలో కేవలం ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు మాత్రమే ప్రవేశం కల్పించనున్నట్లు, 8, 9, 11వ తరగతులలో అందరికీ అవకాశం ఉందని అన్నారు. తరగతి 12వ తరగతులకు కేటగిరీ 1, 2 అభ్యర్థులకు మాత్రమే ప్రవేశం ఉంటుందని అన్నారు. మరింత సమాచారం కోసం నేరుగా పాఠశాల కార్యాలయాన్ని సంప్రదించాలని అన్నారు. హామీ పనుల్లో అక్రమాలు జరుగుతున్నాయని గ్రీవెన్స్ లో ఆమదవలస నియోజకవర్గం ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి సుపారి గాంధీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఆమదవలస నియోజకవర్గం పరిధి ఈసీఎస్ మెటీరియల్ పనుల్లో భాగంగా మంజూరు కాబడిన 250 కోట్ల రూపాయల పనులలో చట్ట వ్యతిరేకంగా పక్క జిల్లాల నుండి కాంట్రాక్టర్ల పేరిట స్థానిక అధికార పార్టీ నాయకులు గ్రామ పంచాయతీలను పక్కన పెట్టి స్వాహా చేస్తున్నట్లు ఆరోపించారు. వారి ప్రయత్నాలను నిలుపుదల చేసి చట్టబద్ధంగా సదరు పనులను గ్రామ పంచాయతీలతో చేపట్టేలా చర్యలు చేపట్టాలని అధికారులకు కోరినట్లు తెలిపారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలను అనుసరించి ఉన్న ప్రభుత్వ స్థలాన్ని స్థానిక లక్ష్మీనగర్ హైస్కూల్ కు కేటాయించి ఆ స్కూల్ విశిష్టతను కాపాడి వారికి విశాలమైన స్థలమును కేటాయించి అందులో సరైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాలని కోరారు. బూర్జా అల్లన్న రోడ్డు నిర్మాణంలో ఎటువంటి భూసేకరణ చేయకుండా ప్రైవేట్ వ్యక్తుల
భూములను ధ్వంసం చేయడం సరికాదని వారిపై చర్యలు చేపట్టాలని కోరినట్లు తెలిపారు. ధాన్యాల్లో ఒకటైన సామలతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈ రోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. సామలు తీయగా ఉంటాయి. వీటిని ఆహారంగా తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. మనకి కలిగే అనేక సమస్యల్ని ఇది తొలగిస్తాయి. అయితే సామలు తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. పైత్యం ఎక్కువ అవ్వడం వలన భోజనం తర్వాత గుండెల్లో మంటగా ఉండడం, లేదంటే తేన్పులు రావడం, కడుపు ఉబ్బరం లాంటివి ఏమైనా ఉంటే ఇవి తరిమి కొడుతుంది. కనుక ఎటువంటి సమస్యలు ఉన్న వాళ్ళు దీనిని తీసుకోవడం వలన ఈ సమస్యలు దూరం అవుతాయి. అజీర్తి, అతిసారం వంటి సమస్యలను కూడా ఇది పరిష్కరిస్తుంది. సామలు తీసుకోవడం వల్ల ఆడవారి ఋతు సమస్యలకు కూడా మంచిది. సామలలో పీచు పదార్థం అధికంగా ఉంటుంది కనుక దీనిని తీసుకోవడం వల్ల మలబద్ధకం అరికడుతుంది. మైగ్రేన్ సమస్యలు ఉన్న వాళ్ళు కూడా దీనిని తీసుకోవచ్చు. దీనిని తీసుకోవడం వల్ల వాళ్ళకి ఉపశమనం లభిస్తుంది. కీళ్ళ నొప్పులకు, ఊబకాయం సమస్యలకు మంచి పరిష్కారం చూపిస్తుంది. అలానే గుండె సమస్యలకు కూడా ఇది మంచి ఆహారం అని చెప్పవచ్చు. ఆడవారిలో పీసీఓడి ఉంటే దానిని కూడా దీనితో తగ్గించుకోవచ్చు. సామలు తీసుకోవడం వల్ల మగవారిలో వీర్య కణాల సంఖ్య పెరుగుతుంది. చూసారా దీనివల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో. కనుక దీనిని తీసుకుని ఈ సమస్యల నుండి బయటపడవచ్చు. ఈ రోజు వార్తల్లోని ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. ఉత్తమ త్యాగులు సమాజమునకు తెలియకుండానే ఉపయోగపడి వారి చింతన కన్నీటి ధారలో కరిగిపోతారు, సత్యంలో ఐక్యం అవుతారు. ఊహించేవారికి మనస్సులోనే స్వర్గం వీలవుతుంది. విశ్వసించేవారికి హృదయంలో అనుభూతి సత్యమవుతుంది. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూల సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.